విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లల్లి చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ, బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది, బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం. ఉన్నత పాఠశాల పూనుమల్ల 2002-2001 విద్యా సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ విద్యార్థిని విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం తేదీ 24/5/2026, స్థలం గౌతమి ఫంక్షన్ హాల్, దండమైసమ్మ సన్నిధి, నిమ్మికల్. మేము ఆహ్వానించగానే విచ్చేసిన గురువులందరికీ మా బ్యాచ్ తరఫున స్వాగతం సుస్వాగతం మరియు ధన్యవాదాలు. ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పాల్గొంటున్న మా తోటి మిత్రులకు మరియు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మొదటగా వేదికపైకి గురువుల ఆహ్వానం మరియు బ్యాడ్జీ శ్రీ షేక్ జాన్మయ్య సార్, రిటైర్డ్ హెచ్ఎం సార్, ప్లీజ్ కమ్ టు డాష్ సార్. మరియు సార్కు బ్యాడ్జీ చేయడానికి కోరుతున్నాం. ఎవరైనా ఇది శ్వేత రండి, ముగ్గురు రండి, ముగ్గురు రండి, షేక్ జాన్మయ్య సార్ గారు రిటైర్డ్ హెచ్ఎం. ఈ సార్ మనకు గట్టిగా మన సార్ మనకు చాలా చాలా నేర్పించాడు, మనం చాలా విద్యావంతులు చేశాడు సార్. కంప్యూటర్ డాష్ సార్ ప్లీజ్. ఈ సార్ కూడా మనందరికీ ఎంతో ఎంతో విద్యా గుర్తులు నేర్పించాడు. వ్యాకరణాలు, సమోసాలు, సందులు, సమర్థనీయ సంధి, గుణ సంధి, ఛందస్సు, తెలుగు వాక్యము, స్టోరీలు, నక్క తొడని సామెతలు, పద్యాలు. ఓకే రెడీ, ఒకసారి ఇక్కడ కెమెరా సైడ్ చూడండి. ఉప్పు కప్పుల నుండు ఒక్క పోలిక నుండు చూడర్జులు జాడ మేలయ విశ్వదాభిరామ వినురేమ. మన సారు చాలా గొప్పవారు, ఓకేనా? నిజంగా సారు మన స్కూల్లో సార్ని వేదికకి రావడం కోరుకుంటాం. అట్నే బ్యాడ్జీ కూడా సార్ని పెట్టాలని కోరుకున్నామండి. ఈ
వాళ్ళు నిజంగా అంటే అందరికీ ప్రతి ఒక్కరికి ప్రేమ అనురాగాలు మన స్కూల్తోనే మన అందరి మీద ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ పిల్లలని వచ్చినందుకు మా బ్యాచ్ తరఫున మళ్ళొక్కసారి చప్పట్లతో సార్ని, ఎందుకంటే క్రమశిక్షణతో ఫస్ట్ డిసిప్లిన్ అంటే చెప్పింది సార్ మన స్కూల్లో. అవునా కదా సార్? అది సార్ చేత వీళ్ళందరూ కూడా రెండు దెబ్బలు తిన్నవాళ్ళే, సైదులుగా ఇప్పకొట్ల నగేష్ సార్ సారీ సార్ నగేష్ సార్ కంప్లీట్ సార్ సారీ సార్ నగేష్ ఎవరు నగేష్ సారీ సార్ అని సార్ మళ్ళీ నిజంగా ఈ సార్ కూడా మనకు ఇంగ్లీష్ అంటే క్యాట్ సిఏటి క్యాట్ 10th క్లాస్ తర్వాత నేను ఇంటర్ చేసిన, కానీ అంత ఆత్మీయ సంబంధం ఎవరితో లేదు సార్. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన, అక్కడ కూడా ఇంత లేదు, ఇంత ఆనందం లేదు. సారీ సార్. ఓకే, రెడీయా నగేష్ సార్ అందరూ చెప్పట్లు. నగేష్ సార్ గారికి ఇంగ్లీష్ టీచర్ చిల్లిపోగుట్ల. ఈ సార్ మన స్కూల్లో వచ్చినాక పెళ్ళైంది. మేమందరం కూడా సార్ పెళ్లికి వెళ్ళాము, నైట్ లో వెళ్ళాము. ఆశల దూరాలతో చప్పట్లు. రమ ఓకే. ఓకేనా? మలపట్ల ఒక్కొక్కరు అప్పుడు మన వాళ్ళని పెళ్లిలై 30 years. ఇప్పుడు నేను నమ్మలేదు, ఎందుకంటే నాగమ్మని తీసుకొచ్చింది కొడుకనుకున్నాను నేను, కానీ మనల్ని చెప్పింది ఫేవరెట్ వాళ్ళ వరుడంట. చాలా థ్యాంక్స్ సార్, వెరీ మచ్. మా సారు డిస్ప్లే చాలా నేర్పిస్తారు. అది నెక్స్ట్ సార్. ఓకే సార్, ఇంకొకటి ప్లీజ్ సార్. భద్రయ్య సారు, జయారాణి మేడం గారు, వీళ్ళు కూడా యాక్చువల్గా మనకు కూడా ఎంతో వాళ్ళ విద్యాబుద్ధులు మనం నేర్పించారు. కానీ ఇప్పుడు మనతోటి లేనందుకు చాలా బాధగా ఉంది. కాబట్టి మరియు అంత విద్యార్థులు కూడా మనతోటి చదువుకున్న ఎస్కే సైదులు, మరియు పిడమర్తి లింగయ్య, వీళ్ళు మానూరి అంజయ్య, వీళ్ళ ముగ్గురు కూడా మనతోటి లేరు. యాకూబ్ ఎస్కే యాకూబ్. సరిగ్గా వచ్చిందా? 1 minute మౌనం. 1 minute మీకు మెమోరీ కదా. 1 minute మౌనం. మన సార్ వాళ్ళు షంబాయి సారు ప్రాగైస్ తరఫున కోరుకుందాం. 1 నిమిషం మౌనం. థ్యాంక్ యూ. టైం స్టార్ట్. లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారిన
చిలిపిదనం ఫ్రెండ్షిప్ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు పాప యూకే వెళ్ళింది, బాబు హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. నేను హౌస్ వైఫ్ను, మా సార్ ప్రైవేట్ జాబే చేస్తాడు. ప్రియమైన గురువుగారులకు మరియు నా స్నేహితులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడు త్వరగా పెద్దవాళ్ళం కావాలని కోరుకుంటాం, కానీ ఇప్పుడు చూస్తే ఆ రోజులు మళ్ళీ ఒకసారి వస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఈ కలయిక మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. కాలం మారినా మన మధ్య ఉన్న అనుబంధం మాత్రం మారలేదు. మన గురువుగారులకు ప్రత్యేక ధన్యవాదములు చెప్పాలి. మేము పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చినందుకు మా గురువుగారులకు పాదాభివందనాలు. ఇక్కడ విద్య, విలువలు, క్రమశిక్షణ ఇవే ఈరోజు మన జీవితాలను బలమైన పునాది అయ్యాయి. ఈ కలయిక కేవలం పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికే కాదు, మళ్ళీ మన స్నేహాన్ని మరింత బలపరుచుకోవడానికి, మన జ్ఞాపకాలకు, మన స్నేహానికి, మన ప్రయాణాలకు మరియు ఈ అందమైన కలయికకు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని ఒక పండగలా భావించి మన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, నవ్వులు పంచుకుంటూ, సంతోషంగా గురువుగారులను డిస్టర్బ్ చేయకుండా డిసిప్లైన్గా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జరుపుకుంటున్నాను. ధన్యవాదములు ఫ్రెండ్స్. ఈ విలువైన సమాచారం ఇచ్చినందుకు ఒక్కసారి క్లాప్స్ గట్టిగా. చాలా మంచిగా, అంటే ఆ అమ్మాయి ఏమి చెప్పేసింది, చాలా థ్యాంక్స్ చెప్తున్నా. శోభ 1 minute 1 minute దాకా జస్ట్ నా పేరు శోభ. మాది కోటపాడు. నేను 10th చదువుతుండగానే నా పెళ్ళైపోయింది, మ్యారేజ్ అయిపోయింది. నా 10th ఎగ్జామ్స్ అప్పుడు మల్లారెడ్డి సార్ గారు మాకు చాలా చాలా సాయం చేసిండు. ఎప్పటికీ నేను గుర్తుంచుకొని నేను చేసే బిజినెస్లో ప్రతిరోజు మా సార్ గుర్తొస్తుంది. ప్రతి లెక్కలో వాళ్ళు ఎంత టాలెంటెడ్ అంటే ఆ సార్ని ఎప్పటికీ మర్చిపోలేము. ఈ వీరారెడ్డి సార్ని కూడా మేము పిలవగానే ఆ సార్లు వచ్చినందుకు వాళ్ళకు చాలా, ఆ సారు గురుగారులకు చాలా ధన్యవాదాలు. నేను 10th క్లాస్ అసలు ఎగ్జామ్ ఎప్పుడు ఒక అనివార్య కారణాల వల్ల నేను లేట్ వచ్చాను. ఒక అర్ధగంట
గంట లేట్ వచ్చినా సార్ చాలా సాయం చేసిండు. హాల్ టికెట్ లేకుండా నన్ను లోపల పంపించి బంధుకృష్ణయ్య సారు, మల్లారెడ్డి సారు చాలా హెల్ప్ చేసింది. నేను జీవితాంతం ఆ సార్ గారు రుణపడి ఉంటాను. హాల్ టికెట్ లేకుండా అసలు ఎగ్జామ్ రాయనేయడం అంటే చాలా గ్రేట్. అసలు ఇప్పటికి మా పిల్లలకైనా ఎవరికైనా చెప్పుకుంటారు. ఆ సార్ చెప్పిన చదువు అన్నీ ప్రతిరోజు మేము మాట్లాడే మాటలు ప్రతిరోజు ప్రతిదినం ఆ సార్ గుర్తొస్తూ ఉంటాడు. ఈ చిన్ననాటి జ్ఞాపకాలు చిన్నప్పుడు పునాది అంత గట్టిగా ఉండడం వల్లనే మేము ఇంత ఎన్ని ఓపికతో సంసారం అయినా చదువు అయినా ఏదైనా కానీ సముద్రంలో వచ్చిన అలజడిలాగా అట్లా తట్టుకొని ఓపికతోని ఈ విధంగా జీవిస్తున్నాం. మన స్నేహితులందరూ మన గురువు గారులు అందరూ మంచిగా క్షేమంగా ఉండాలి. ఈ విధంగా మళ్ళీ మళ్ళీ కలుసుకుంటూ ఈ వేడుకను గవర్నమెంట్ జాబ్ Friends, I am Geeta Rani Aganeyudu. I am working in Kolhapur. My cadre is TJT branch. నేను నాకు చిన్నప్పుడు మా ఫాదర్ ఫస్ట్ గురువు నాకు. ఆ తర్వాత నేను బాగా ఫాదర్ లాగా ఫీల్ అయిన ఆ గురువులలో మల్లారెడ్డి సార్ ఆ ప్లేస్లో ఉంటారు. సార్కి నేను ఇప్పుడు కూడా టచ్లోనే ఉన్నాను. ప్రతి గురు పూజోత్సవంకి నేను సార్కి విషయం చేస్తుంటా. జనవరి 26 అండ్ నా లైఫ్ అంతా చాలా అంటే ఒక డిగ్రీ బీఈడి వరకు చాలా బాగా కొనసాగింది. అందులో మోటివేట్ చేసిన దాంట్లో మా ఫాదర్ ఎంత ఉన్నారో మా టీచర్స్ కూడా అంతే ఉన్నారు. అందులో మాకు వీరారెడ్డి సార్ తెలుగు ఎంత బాగా అంటే అంత బాగా చెప్పేవాళ్ళు. అప్పుడప్పుడు సార్ ఏమన్నా వర్క్లో ఉంటే చుక్కబెట్టిన పద్యాలు అనేవి ఉండేది మనకు. ఆ చుక్కబెట్టిన పద్యాలు మా ఫ్రెండ్స్ అందరు నేనే అడుగుతుండేది. మా ఫ్రెండ్స్ శోభారాణి, గీతారాణి ఇంకా రిమైనింగ్ ఫ్రెండ్స్ అందరినీ చదువుకోని నేనే అంటుండేది. ఒకసారి ఆటలు ఆడకపోయే వాళ్ళని అంటే ఆటల్లో నేను వెనకబడి అంటే పార్టిసిపేట్ చేయకపోయేది. ఒకసారి సార్ వచ్చి మల్లారెడ్డి సార్ ఓన్లీ చదివే కాదు ఆటలు కూడా ఆడాలి అని చెప్పి అప్పుడు సార్ చెప్పినందుకు మామూలుగా నేను స్పీచ్ అంటే నేను ముందుండేదాన్ని. ఇంకా ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ అన్న క్విజ్ కాంపిటీషన్స్ అంటే రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ వాటిలో మాత్రమే పార్టిసిపేట్ చేస్తుండేదాన్ని. కానీ రిమైనింగ్ ఇంకా కో కరికులర్ యాక్టివిటీస్లో నేను పార్టిసిపేట్ చేయలేదు. సార్ వచ్చి అక్కడ కూడా నన్ను మోటివేట్ చేశారు. ఇంకా నేను నా లైఫ్లో చాలా ఇప్పుడు నాకు 4th ఇయర్ కంప్లీట్ అయింది. మ్యారేజ్ 5th ఇయర్ కంప్లీట్ అయింది. అంటే నేను లేట్ మ్యారేజ్ అని కాదు, నా లైఫ్లో కూడా చాలా ఒడిదుడుకులు చాలా జరిగినాయి. నాన్న చనిపోవడం, నాకు ఎంతో ఇష్టమైన ప్రేమగా చూసుకుని నాన్న చనిపోయిన తర్వాత నా లైఫ్లో చాలా చాలా బాధలు ఎదుర్కొన్నా. నా సరౌండింగ్లో ఉన్న ఫ్రెండ్స్ అందరు కూడా తెలుసు. ఆఫ్టర్ తర్వాత నాకు జాబ్ వచ్చిన తర్వాత ఒక మంచి లైఫ్, హస్బెండ్, పిల్లలు చాలా బాగుంది లైఫ్. ఇప్పుడు అనిపిస్తుంది మనకు టీచర్ చెప్పిన ఒక్కో లెసన్లో ఆ కథలలో ఎవరైతే బాగా కష్టపడి పైకి ఎదుగుతారో అంటే 20 ఏళ్ళు కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతారని సార్ వాళ్ళు చెప్పినాన్ని అలా నేను ఫాలో అయినా. నేను ఒకప్పుడు బాగా సఫర్ అవుతున్న సమయంలో కూడా సార్ నన్ను చాలా మోటివేట్ చేశారు. కష్టాలని కొన్ని రోజులే ఉంటాయి, మీరు ఎదుర్కోగలిగితే ముందుకెళ్తారు రా అని చెప్పేవాళ్ళు. ఒకనొక టైంలో మా ఫాదర్కి నేను హెల్ప్ చేయాలి సార్ నేను చదువుతున్నప్పుడే అంటే వాళ్ళ పిల్లలని అదే సరౌండింగ్లో మేము రెంట్ తీసుకొని ఉంటే సార్ వాళ్ళ పిల్లల్ని ముందుగా మా దగ్గర ట్యూషన్ పంపించింది సార్. ఆ తర్వాతకి చుట్టుపక్కల పిల్లలందరూ నా పిల్లలే
ఇయర్ అయిపోయింది. అంటే అక్క కన్నా నాకే ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఫస్ట్ టైం అనమాట నేను 10th క్లాస్ నుంచి. అక్క నేను బీట్ చేయలేదు. ఇంటర్లో మీ ఇద్దరు ఒకే ఎంపీసీ గ్రూప్. ఒకసారి ఏమైందంటే ఫస్ట్ ఇయర్ అక్క కన్నా నాకే ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఇక తర్వాత అక్క ఇక నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం ఫస్ట్ వచ్చింది. ఇంకా నా జెంట్స్ ఫ్రెండ్స్ అందరు కూడా వాళ్ళ అంటే ఒక జాబ్ సాధించడం మాత్రమే గ్రేట్ కాదు. ఏ ప్రొఫెషన్ అంటే ఎక్కడ మనం ఏ దాంట్లో ఉన్నా ప్రొఫెషన్ లైఫ్ ఎలాంటిది అయినా కానీ అది వ్యవసాయమే కానీ ఇంకే జాబ్ అయినా కానీ వాళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తే వాళ్ళు గ్రేట్ అన్నట్టే. ఓకేనా? అందుకే మా ఫ్రెండ్స్ అందరూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జాన్వయ్య సార్ చెప్పలేదు కదా, జాన్వయ్య సార్ నేను లేట్ వచ్చేదానికి ఒకసారి అమ్మ భర్తమాత ఏంటమ్మా చదువులో ముందున్నంత ఉంటావు కానీ ఎప్పుడు లేట్ వస్తుంటావు అనేది సార్ గుర్తుకు. భర్తమాత నారాయణపురం దొరసాని ఇలా 2 మాటలు మాత్రం మా లైఫ్లో బాగా గుర్తుండిపోతాయి. అదే సార్ ఇంగ్లీష్ అంటే భయం ఉండేది. ఆ సార్ వచ్చినాక కొంచెం మోటివేట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ సార్. వీరారెడ్డి సార్ అంటే ఇంకా తెలుగులో మాకు ఐటీ థ్యాంక్ యూ సార్. మ్యాథ్స్ మా మల్లారెడ్డి సార్. నేను మ్యాథ్స్ టీచర్ని. అలా కావడానికి సారే ప్రోత్సహించారు. నేను ప్రతి దగ్గర కూడా సార్ను మాట్లాడుకుంటూ ఉంటాను. నా మ్యాథ్స్లో స్కిల్స్ అన్నీ నా పిల్లలకు నేర్పుతుంటాను. మా సార్ గురించి ప్రతిరోజు చెప్తుంటాను. వాళ్ళకి సంబంధించిన కొన్ని వీడియోస్ ఉన్నాయి, సార్కి సెండ్ చేయాలని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ 2 నిమిషాల టైం లేదు. పూర్తిగా మాట్లాడండి. కాకపోతే మాట్లాడాలి కింద. ఓకేనా? థ్యాంక్ యూ. మల్లేశ్వర్ అందరూ ఎప్పుడు చెప్పుకుంటారు. అందరూ ఓకే కదా? మనం తిన్నాక మాట్లాడుకుందాం. అందరూ వెళ్ళిపోతున్నారు ఎందుకంటే మెమోరీస్ ఉన్నాయి అవి. రెస్పెక్టెడ్ సార్, మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇలా కలుసుకున్నందుకు అందరం హ్యాపీగా ఉన్నాం. ఐఎమ్ సరిత. నాకు ఒక బాబు, నేను కొడుకులో ఉంటాను. సార్ ప్రైవేట్ టీచర్. ఐఎమ్ ఆల్సో ప్రైవేట్ టీచర్. స్వప్న నా పేరు స్వప్న. నేను వ్యవసాయం చేస్తుంది కోల్మారాలి. నాకు 2 బాబు. బీటెక్ అయిపోయింది పెద్ద బాబు. చిన్న బాబు బీటెక్ 3rd ఇయర్. వాళ్ళ ఇంటికి వెళ్ళేది మేము. పిల్లలకి దేని బుక్ కరెక్ట్గా పెట్టేది. ఒక్కటి అడ్మిట్ అయినా కూడా మళ్ళీ చెడిపి మళ్ళీ బుక్ పెట్టి బుక్కులు మస్తు బుక్ చేసేది శోభ. లెక్కలు వేసుకునేది, చదువుకునేది. సరిత వాళ్ళ ఇంటికి వెళ్ళేది బాగా నేను. సునీత వాళ్ళ ఇంటికి వెళ్ళేది. గీత వాళ్ళ ఇంటికి వెళ్ళేది. గీత కలిసేది అప్పుడప్పుడు. మా ఇంటికి కూడా వచ్చింది. ఇద్దరం కలిసి ఒకరోజు భోజనం చేసి చాలాసేపు ఉంది గీత మా ఇంట్లో. మరి 25 సంవత్సరాల క్రితం జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కలవడం చాలా సంతోషంగా ఉంది. మండల పార్టీ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షురాలు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు. మల్లారెడ్డి సార్ బాగా మ్యాథ్స్, సైన్స్ అన్నీ చెప్పేది. మనకి ఏ సార్ రాకపోయినా సార్ ఎప్పుడు ఏడిపిస్తున్నది. సార్ని ఎప్పుడు కూడా లైఫ్లో ఉన్నంతకాలం మర్చిపోలేదు. థ్యాంక్ యూ నాకు సమయం ఇచ్చినందుకు. స్వప్న మద్దిరాల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు. ఏమన్నా ఉంటే ఆమెను సంప్రదించగలరు. ఓకేనా? ఏ సమస్యలు ఉన్నా ఏదున్నా మీకు మనంతా ఒకే కుటుంబం. ఎవరికైనా అంతే మనంతా ఒకే కుటుంబం. మనకి ఏదైనా స్వప్నం ఉంది మనకు పూర్వల కాడ. మనకు నో టెన్షన్. ఏదున్నా కాంటాక్ట్ అయ్యాం. ఏమైనా ఉంటే తెచ్చుకుందాం. నిధులు కూడా వస్తాయంట. మన గ్రూప్ కూడా నిధులు. నెక్స్ట్ రజిత. నాకు ఇల్లు పెట్టి స్వప్న నాకు ఇల్లు కావాలి. నాకు జర ఫైన్ ముందుకెళ్ళాను. నా ఆధార్ కార్డు అటు పంపుతా నీకు. మామూలు రజిత. రావులక్క అలియాస్
మీ అమూల్య సందేశం మాకు ఇవ్వాలి. హలో ఫ్రెండ్స్, హాయ్ హలో ఫ్రెండ్స్. ఏమన్నా చిన్న చిన్న తప్పులు పోతే ఏమనుకోకండి. నా పేరు లావణ్య, ఎల్లెండి లావణ్య. మా ఆయన పేరు మైపాల్ రెడ్డి. నాకు ఒక బాబు ఒక పాప, ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసిన. కానీ నాకు 7th లాస్ట్ ఎగ్జామ్ రోజే నన్ను పెళ్లి కూతురు చేయడం జరిగింది. ఆ రోజు రాఘవరెడ్డి సార్ మన దగ్గరికి స్టేజ్ మీదకి రాలేదు. కానీ ఆ సారు నువ్వు ఎప్పుడు రెడీ అవుతావు, తొందర వెళ్ళిపోవమ్మా అని చెప్పి దీనారాయణ మేడం రాఘవరెడ్డి సార్ గారు నన్ను పేపర్ తీసుకొని తొందర ఇంటికి పంపించారు. ఆ సార్లకు ఆ మేడానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటా. ఈ స్టేజీ మీద ఉన్న మన సార్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మల్లారెడ్డి సార్ గారు, నేను ఒకప్పుడు చిన్నప్పుడు 7th లో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన. మ్యాథ్స్ రాయడం లెక్కలు చేయడం నేను చేయలేదు. ఆ సారు నన్ను క్లాస్లో ఒకసారి నువ్వు ఎందుకు చేయలేదు, నువ్వు ఎటు వెళ్ళినావు, నీకు ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అని అంటావు అని చెప్పి నా కీళ్ళ మీద 2 దెబ్బలు వేసిండు. నేను నా చిలకలో పని చేస్తున్నప్పుడల్లా నాకు చేతులకు దెబ్బ కలిగినప్పుడల్లా నాకు మల్లారెడ్డి సార్ గారు గుర్తుకొస్తారు. ఆ క్రమశిక్షణ నేను ఇప్పుడు నా చిలకలలో పోరాటంలో చేసుకుంటూ ఇట్లనే గడిపేస్తున్నాను. కానీ హ్యాపీగా ఉన్నాను. మల్లారెడ్డి సార్ గారు, వీరారెడ్డి సార్ గారు నాకు అసలుకు అది పద్యం పలకడమే రాలేదు కొన్ని. అప్పుడు కూడా ఏందిరా ఇంకా అయితే ఇట్లనే వెనకబడిపోతావు అని చెప్పి నాకు చెప్పిండు. సార్లందరూ నన్ను పిలిచి మాట్లాడమన్నారు. ధన్యవాదాలు. నా పేరు పెద్ద సునీత. నాకు 2 పాపలు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ముగ్గురు మనవాళ్ళు కూడా వచ్చారు. నేను ఎప్పుడైనా సంతోషంగానే ఉన్నాను. థ్యాంక్స్. నాకు చదువు చెప్పిన గురువుగారులకి నేనెంతో కృతజ్ఞతగా ఉంటున్నాను. సార్ చెప్పిన చదువు చాలా వరకు మా పిల్లలు కూడా ఊక చెప్తుంటారు. మా మల్లారెడ్డి సార్, వీరెడ్డి సార్ మాకు తెలుగు చెప్పేటప్పుడు నిద్ర వస్తుంటే ఇలా అనేవారు. నాకు చాలా గుర్తుండే. సార్ మధ్యాహ్నం నాకు చెప్పేవారు. మధ్యాహ్నం ఒక్క చెప్పమంటే మాకు రాకుండా నిలబెట్టించేవారు. అయినా రాకపోయేది మాకు. అవి చాలా గుర్తుకుపోయినాయి. నా పేరు సునీత. లేకపోతే పెన్ డ్రైవ్లో అయిపోతుంది. నేను డైరెక్ట్ చేస్తున్నాను. ఎంతో సంతోషంగా ఉంది అందరిని కలిసినందుకు. థ్యాంక్ యూ సునీత, థ్యాంక్ యూ వెరీ మచ్. అవి పెన్ డ్రైవ్లో వేసి పెడితే అయిపోతుంది. రేపు వస్తుంది. నాకు 2 బాబులు. పెద్ద అబ్బాయి సెకండ్ ఇయర్, చిన్న అబ్బాయి ఇప్పుడే సెకండ్ ఇయర్ అయిపోయింది. ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాం. అందరినీ కలిసినాం. చాలా సంతోషం. శ్రీలత, ఇంటి పేరు ఏమిటా? నా పేరు శ్రీలత. నాకు 2 బాబులు. మాది గుమ్మడి వెళ్ళి ఉండడం మాత్రం శ్రీలతలో ఉంటున్నాం. ఒక బాబు బీటెక్ 3rd ఇయర్, చిన్న బాబు బీటెక్ 1st ఇయర్. సార్ వాళ్ళు మాకు ఎంతో జ్ఞానాన్ని నేర్పారు. ఇప్పటికీ మా పిల్లలు అంటారు, ఏమంటారంటే మమ్మీ మీరు చదువుకుంది 10th క్లాసే కదా, ఇంత జ్ఞానం ఏంటి మమ్మీ మీకు అని అంటారు. కాకపోతే అది మా గురువులు నేర్పిన జ్ఞానం. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా,
తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటాన్ని మీరు బయట కోసం తినేటప్పుడు మాట్లాడుకుంటే ఏమవుతుందమ్మా, ఇక్కడ రావాలా, స్టేజ్ మీద రావాలా, ప్రతి ఒక్కరికి అమూల్యమైన టైం మా కోసం కేటాయించాలా, పూర్తిగా మాట్లాడాలి. హాయ్, హలో, నా పేరు శ్వేత. బాగుందా అందరూ? నాకు పెళ్ళైంది, ఒక బాబు, 2 బాబులు. అదే అందరూ అవుతారని అంటున్నా. గురువులందరికీ నమస్కారములు. శ్రీచరణ్ రెడ్డి. మేడం కొంచెం గట్టి చెప్పాలి. చిన్న బాబు శశికిరణ్ 78 మార్కులు వచ్చినాయి. బాగానే చదివారు, బాగానే పాస్ అయ్యారు. ముందుగా గురువులందరికీ నా ధన్యవాదాలు. నాతోటి స్నేహితులందరికీ కృతజ్ఞతలు. నా పేరు అనిత. నేను ఎస్సీ కాలనీ నుండి 10th వరకు చదివినా. నాకు 2 బాబులు. మా బాబు, పెద్ద బాబు జాబ్ చేస్తుండు, మా చిన్న బాబు డిఎంఎల్టీ కంప్లీట్ అయింది. నేను బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమాదేవి, మాది కోరుమల్ల. నేను 7th క్లాస్లో చదవలేదు, ఆ లోపలే నా మ్యారేజ్ అయిపోయింది. నాకు వీరారెడ్డి సార్ కానీ, అప్పుడు రాఘారెడ్డి సార్ కానీ, కృష్ణారెడ్డి సారు అందరు ఉండేది. మాకు తెలుగు కానీ ప్రతి సబ్జెక్టు కూడా నాకు చాలా బాగా చెప్పారు. మేము వాళ్ళు అప్పట్లో చదువుకున్నందుకు ఈ స్థాయికి వచ్చి మేము మా కాళ్ళ మీద నిలబడి మేము ఒక స్థాయికి కూడా వచ్చినాము. మాకు కూడా గుర్తు చేసుకుంటాం సార్ వాళ్ళందరినీ. మాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఎప్పుడూ కలుసుకోలేదు, ఈసారి ఫస్ట్ టైం కలుసుకున్నా. నాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. నాకు 2 పిల్లలు. పాప 8th క్లాస్ చదువుతుంది. మా సారు ప్రైవేట్ జాబ్ చేస్తాడు, నేను హైదరాబాద్లో ఉంటున్నా సార్. పేరు సలీమా. అందరి గురువులకు నమస్కారాలు. నా ఫ్రెండ్స్కు కూడా నమస్కారం. నాకు 2 పాపలు. ఒక పాప బీఈడీ కంప్లీట్ అయిపోతుంది ఈ సంవత్సరం. 2వ పాప BSc నర్సింగ్ చేస్తుంది.
ఈ అవకాశం నా పేరు అరుణ. ఇక్కడికి వచ్చిన స్నేహితులందరికీ, ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాము. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, పాప 9th క్లాస్. నేను ఇట్లా వస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 25 years నుంచి విలేజ్లో కానీ ఫ్రెండ్స్కి, సార్ వాళ్ళకి అందరికీ దూరంగానే ఉన్నాను. ఇప్పటికి కూడా ఎప్పటికీ రాలేదు. స్వప్నకి కూడా చెప్పింది ఇలా జరుగుతుంది, ఇలా పడ్డాను. అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ హ్యాపీగా ఉండాలి, అందరి ఫ్యామిలీ చల్లగా ఉండాలని, సార్ వాళ్ళ సపోర్టింగ్ అందరి పిల్లలకి ఉండాలని కోరుకుంటున్నాను. గుర్తుపట్టి అనుకుంటున్నా. ముందుగా నమస్కారాలు. నేను హైదరాబాద్లో ఉంటాను. మా పిల్లలు బాబు సెకండ్ ఇయర్ అయిపోయింది, బాబు ఫస్ట్ ఇయర్ అయిపోయింది. నా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మలేష్. నీ వాల్యూ ప్రవీణ్ కమ్య పేరు ప్రవీణ్. హలో, గురువులందరికీ నమస్కారం. ప్రత్యేకంగా హేమలత మేడం, వీరారెడ్డి సారు, జాన్మీర్ సారు, మల్లారెడ్డి సారు, నాగేష్ సారు, వెంకటపతి సార్, వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. మీ వల్లనే అంతో ఇంట్లో సెట్ అయిపోయినాం. మల్లారెడ్డి సార్ నన్ను మొదలుగానే కొట్టినట్టు నా నుంచి మన స్కూల్లో ఎవరు కొట్టలేదు. మేము చాలా ఫేస్ చేసినాం. జాన్మీర్ సార్ కూడా ఈవెన్ మమ్మల్ని తిట్టిండు. వలా ద్రుపేంద్ర గారిని ఇంకెక్కువ తిట్టిండు. చెప్పినట్టు నమ్మిండు చందమామ, తినకపోతే ఓటు పెట్టి ఇట్లాంటి సామెతలు చాలా చెప్పిండు సారు. ఇవన్నీ నాకు ఇప్పటికి కూడా గుర్తున్నాయి. ఇంకొకటి, ఇది కావడానికి మెయిన్ కారణం శైలులు, మధు, స్వప్న బాగా ఫోన్ చేయడం వల్ల ఇది సక్సెస్ అయింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అన్న ఇట్రా మొత్తం ఆ రూమ్లోకి కాదు, ఇట్రా తలపేపిస్తాం మళ్ళీ. అందరికీ నమస్కారం. వినపడుతుందా? పేరు ఎక్కువ నాకు మాట్లాడడం అందరికీ తెలిసిందే. అందరికంటే అందరికీ తెలియదు, కొందరికీ తెలుసు. కాకపోతే నేను హైదరాబాద్లో ఉంటాను. యానిమేషన్ ఫీల్డ్లో, విఎఫ్ఎక్స్ యానిమేషన్ ఫీల్డ్లో మూవీస్లో నేను పనిచేస్తున్నాను. నాకు ఒక పాప అంతే, ఇంతవరకే. కాకపోతే నేను హైదరాబాద్లోనే మౌలాలీలో ఉంటాను. చాలా స్లిప్ పేపర్స్ ఉన్నాయి. ఈ 2 నిమిషాల్లో మాట్లాడాలంటే ఇది దూరం పని. కాకపోతే అందరికి అవకాశం కావాలి కాబట్టి ఇంతటితో ముగించుకుంటున్నాను. ఓకే. వేదికని అలంకరించిన పెద్దలు, గురువులు, పూజలకి నమస్కారం. మా ఫ్రెండ్స్ అందరు సోదరులు, సోదరి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం. చాలా రోజుల తర్వాతకి మనందరం కలుసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అసలు ఏం మాట్లాడాలి కూడా కొన్ని అర్థం కాని పరిస్థితి. కానీ 10th క్లాస్లో నేను చాలా క్లాస్ మిస్ అయ్యాను. అది అంతగా గుర్తుకు కూడా లేదు. కొద్ది రోజులు స్కూల్కి వచ్చాను, ఎగ్జామ్ రాశాను. కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. అప్పటి లైఫ్ స్టైల్కి ఇప్పటి లైఫ్ స్టైల్కి చాలా మారిపోయింది. లైఫ్తో ఇప్పుడు ఉన్న జనరేషన్కి తగ్గట్టు తెచ్చినారా? వెరీ గుడ్ రా. ఉండాలి కదా, ప్రిపేర్ అయ్యి కావాలి కదా. అందరికీ నమస్కారం. దాదాపు నేను అందరికీ తెలుసుంటా. ఎందుకంటే ఊళ్ళో ఎక్కువ తిరుగుతాయి కాబట్టి ఫస్ట్ నుంచి కూడా చదివే దగ్గర నాకు చేసేది. ప్రతి ఒక్కరితో నాకు కొంచెం సంబంధం ఉండేది. తర్వాత ఇంకో విషయానికి వచ్చేసరికి మనం ఎప్పుడైతే గెట్ టుగెదర్ ప్లాన్ చేసినామో, మనకంటే ముందు బ్యాచ్, వెనక బ్యాచ్ అందరూ చేసారు, మనమే బ్యాక్ అయినామని ఆలోచన వచ్చింది. దానికోసం కొన్ని చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఆ విషయంలో స్వప్న కానీ శోభ కానీ కొంచెం ఎమ్మటే రియాక్ట్ అయ్యారు. అంతకుముందు ఇయర్ చేద్దాం అన్నప్పుడు శోభ డైరెక్ట్ చెప్పింది, నెక్స్ట్ అయితే సిల్వర్ జూబ్లీ ఉంటుంది, అప్పుడు వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది, ఈ ఇయర్ వద్దని చెప్పింది. దాని తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఇదయ్యారు. తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు నాగమ్మ వాళ్ళ మనవని తీసుకొని వచ్చింది, గీత చిన్న పాపని తీసుకొని వచ్చింది, తర్వాత మల్లేష్, మురళి వీళ్ళందరూ కూడా చాలా రిస్క్తో వచ్చారు. అందరికీ చాలా ధన్యవాదాలు చేస్తున్నాను. తర్వాత మనకు విద్యా బుద్ధులు నేర్పిన సారు జాన్మయ్య సార్ కానీ, మల్లారెడ్డి సార్ కానీ, వీరారెడ్డి సార్ కానీ, నాగేష్ సార్ కానీ, వెంకటమల్ సార్ కానీ, మహేష్ సార్ కానీ మనకందరికీ చాలా చేసారు. తర్వాత స్కూల్లో మనం స్కూల్ నుంచి వెళ్ళొచ్చినా కానీ మన మొక్కలు ఎన్ని నాటినో స్కూల్లో ఇంకా ఉండేది.
అక్కడికి పోయినప్పుడల్లా అనిపిస్తుంది ఒక్కొక్కరికి ఒక చెట్టు ఇచ్చి మనకు ఈ చెట్టును మీద చూసుకోవాలి మీ బాధ్యత, ఒక్కొక్క కాస్ట్ ఒక్కొక్కరికి ఇచ్చేది. అవన్నీ ఇప్పుడు చాలా పెద్దగా అయింది. మీరు ఒకసారి స్కూల్కి వెళ్ళినప్పుడు చూడండి. సరే, అందరూ దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఓకే, థ్యాంక్ యూ సార్. నేను చౌటుప్పల దగ్గర గోకారం ఆర్ఎంపీ డాక్టర్గా సెట్ అయినా పర్లేదు సార్. ఇద్దరు పాపలు 9th, 1st. ఓకే సార్, ఐఎమ్ వెరీ సర్టిఫికేట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా సార్ ఈ స్కూల్లో నిజంగా సార్ చెట్లు పెట్టి కాలువ ద్వారా నీళ్ళు పెట్టి ఒక నోట్స్ ఒక పేపర్ పెట్టి ఆ క్లాసు పేరు రాసి పెట్టేశారు. నిజంగా ఆ చెట్లు ఇంకా పెద్దగా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంజీవ సంజీవ్ సంజీవ సంజీవరెడ్డి స్కూల్లో ఎప్పుడు వీడు సెకండ్ ఉండేవాడు. సెకండ్ ఎప్పుడు చదువులో ఫస్ట్ ఉండేవాడు. హలో, హాయ్ ఫ్రెండ్స్. నమస్కారం. హలో హలో హలో, నా పేరు సంజీవ్ రెడ్డి. నేను కోల్కొండ గ్రామం. నేను వ్యవసాయం చేస్తున్నాను. నాకు ఒక బాబు, పాప 7th అయిపోయింది, బాబు 2nd క్లాస్ అయిపోయింది. ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. నా పేరు జామకూర మల్లయ్య. ముగ్గురు పాపలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. పెద్ద అమ్మాయి మ్యారేజ్ చేసిన, చిన్న అమ్మాయి బీడే ఫస్ట్ ఇయర్ అవుతుంది, చిన్న 10th అయిపోయింది. సరే, ఓకే అండి సార్. థ్యాంక్ యూ మల్లయ్య, జామకూర మల్లయ్య. ఎండల తీవ్రత ఉండి కూడా మీరు ఇటువంటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. నేను అనుకున్న ఈ ఎండాకాలం ఈ రోజుల్లో పోతే నా 77 సంవత్సరాల నుండి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇంటికాడ మా పత్రం బయటకు కూడా కనియాలి. మల్లారెడ్డి సార్ రావటం వలన రావాల్సి వచ్చింది. కానీ కొంచెంగా చూస్తే నేను రాకపోతే, ఇప్పుడు నేను రాకపోయినా కార్యక్రమం నడుస్తుంది, ఏదైనా నడుస్తుంది. కానీ ఒక టీచర్ రాకపోయినంత మాత్రాన ఆగిపోదు. వాళ్ళ ఆనందం, వాళ్ళ యొక్క ముఖ కౌలికలు, వాళ్ళ పరిస్థితి, అది ఎప్పుడు చెప్తే తీరది కాదండి. కాబట్టి వాస్తవంగా మీ యొక్క ఆనందాన్ని చూసి, మీ యొక్క సమ్మేళనాన్ని చూసి, అంటే కలయిక, ఒకరికొకరు కలుసుకోవడం, వాళ్ళ యొక్క పరిస్థితులను, జీవన విధానాలని పిల్లల గురించి చెప్పుకోవటం, ఎక్కడ ఏం పని చేస్తున్నారని చెప్పుకోవడం, వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ ముఖంలో ఎంత కళ వస్తుందో, ఎంత ఆనందంగా ఉన్నారో అది చెప్పతరగానటువంటి విషయం. అవునా కాదా? కాబట్టి అటువంటిది నేను కోల్పోతాను ఏమో. ఆ పిల్లలు నేను చెప్పినట్టు చెప్పిందే మీ దగ్గర 2 సంవత్సరాలే ఉంది. 9th and 10th. 10th కాగానే ఒక బ్యాచ్ 10th రాసేసారు, బోర్డ్ ఎగ్జామ్ అయిపోయింది. అప్పటి వరకు నాకు ప్రమోషన్ వచ్చింది, నేను నిజామాబాద్ వెళ్ళిపోయింది. తర్వాత మీతో చాలా కాలం ఉండే పరిస్థితిలో లేదు. అయితే వాస్తవంగా చెప్పాలంటే మీ అందరికీ అభినవ సంబంధం అనుకోండి, పిల్లల మీద ప్రేమ అనుకోండి, మీతోని పాలు పంచుకున్నటువంటి ముఖ్యంగా మల్లారెడ్డి సార్ చూస్తే నాకు మరవలేనటువంటి ఒక మంచి ప్రత్యేకమైన టీచర్. వాస్తవంగా నేను ఎన్నో స్కూల్లో పనిచేసిన. ఇంత అంకిత భావంతో పిల్లలతో కలిసిమెలిసి ఉండి వాళ్ళ బాగోగులు తెలుసుకోవడం, వాళ్ళ భవిష్యత్తులో ఏం కావాలని తెలుసుకోవడం, ఇవన్నీ దగ్గర నుండి నేర్పించినటువంటి మల్లారెడ్డి సారు చాలా మీ అందరికీ కూడా రుణపడి ఉన్నారు. మీరందరూ సార్ అది గ్రహించాలి మీరు. అవునా కాదా? అలాగే తెలుగు మాస్టరు కొన్ని సబ్జెక్టులకు ఎక్కువ లింక్ ఉంటుంది.
వింటుంటారు, చేస్తుంటారు. వాళ్ళతో అవినాభావ సంఘం కలిసిమెలిసి ఉండేటువంటివి ఎక్కువ ఉండదు తెలుగు సార్లకు, ఇంగ్లీష్ సార్లకు, తర్వాత హిందీ సార్లకు. వీళ్ళకు ఇంగ్లీష్ సార్కు ఉంటుంది మళ్ళీ, ఎందుకంటే మీకు గ్రామర్ చెప్పడం, ఇంగ్లీష్లో మాట్లాడటం, చిన్న చిన్న వర్డ్స్ చెప్పటం, వాటిని ఎట్లా ప్రొనౌన్స్ చేయటం, కొంతమంది అభిమానం అట్లా ఉంటుంది. సార్ దీంట్లో ఉంటుంది. కానీ వాళ్ళ యొక్క మరి విద్యుత్ ధర్మం ప్రకారంగా మీకు గ్రామర్ చెప్పటం, గ్రామర్లో ఎన్ని ఉన్నాయి ఏంటి సంగతులని చెప్పటం, పద్యాలను ఎలా పలకటం, పద్యాలను ఎలా చదవటం, ఇవన్నీ సార్ ప్రత్యేకంగా నేను చూసిన ఆయన యొక్క చదువు చెప్పే విధానాన్ని. కాబట్టి ఎక్కువ ఈ బ్రాహ్మణులకు కొంతమంది తెలుగులో ఎక్కువ ప్రావీణ్యత ఉన్నటువంటి ఎవరైతే ఎక్కువ దీనికి మన దగ్గర అంటారు గొడ్ల కమ్మలకు కానీ, బ్రాహ్మణులకు కానీ, కొంతమంది తెలుగులో కానీ ఈ యొక్క అభ్యాసం ఎక్కువ ఉంటుంది. కానీ సారు రెడ్డి అయి ఉండి కూడా దాని ప్రొనౌన్సియేషన్ మాట్లాడడానికి పార్టీకి చెప్పే విధానం వాస్తవంగా చాలా చక్కగా చెప్పేవాడు, అందరిని ఆకర్షించుకునేవాడు పద్యాలలో కానీ ప్రతి విషయం. అలాగే మన దగ్గర పనిచేసినటువంటి ప్రతి టీచర్ గౌరవనీయులైనటువంటి రిటైర్డ్ హెచ్ఎం గారు, జ్ఞానేశ్వర గారు, మరియు మల్లారెడ్డి సారు, మరియు నరేష్, వెంకటమల్లు, మేడం గారు, అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు. మరియు ప్రియమైన విద్యార్థులకు ఈరోజు 25 సంవత్సరాల తర్వాత మీరందరూ కూడా ఇలాంటి ఏర్పాటు చేసి మా అందరం కలిసేటట్టు చేసినందుకు ముఖ్యంగా 2-3 కార్యకర్తలకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా శ్రమకు వచ్చి ఇంతమందిని గ్యాదర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సార్ చెప్పినట్టు 10th క్లాస్ విషయంలోకి వస్తే మనకంటే ముందుగా ఎర్రవాడ హై స్కూలు ముందుగా బైఫర్కేట్ అయ్యి ముందుగానే 8th క్లాస్ 9th క్లాస్ అయింది. 10th క్లాస్ అయిన తర్వాత కూడా రివర్స్ అయింది. అక్కడ అమౌంట్ కట్టక సార్ ముందుబడి చేసినందుకు ఆ ఫలితమే మీరు ఈజీగా 2వ బ్యాచ్ 10th క్లాస్ పరీక్ష పాస్ సెంటర్ వచ్చింది మనకు రాసిన. అదే రివర్స్ కొడితే వాళ్ళు మళ్ళీ వేరే ప్రైవేట్ స్కూల్ నుంచి ఫీజు కట్టించి ఎర్రవాడ శ్రీనివాస్ సార్ అని హెడ్ మాస్టర్ గారు వాళ్ళ రివర్స్కి పోతే వాళ్ళని మళ్ళీ వేరే ప్రైవేట్ స్కూల్ నుంచి ఫీజు కట్టి ఎగ్జామ్ రాయించారు. అలాంటి పరిస్థితి రాకుండా మీ అదృష్టం ఏంటంటే సార్ ముందు పడడం వల్ల చాలా సంతోషం అనే విషయం కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. సరే, మొత్తం మీద 25 సంవత్సరాల తర్వాత చూడనటువంటి వాళ్ళందరూ కూడా చూసుకొని కలుసుకొని ఆనందంగా అందరం కలిసిమెలిసి ఉన్నాం. ముఖ్యంగా ఏంటి అంటే సార్ చెప్పినట్టుగా మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ పిల్లలు కానీ మీరు నేర్చుకున్నటువంటి విద్యను వాళ్ళకు కూడా నేర్పించి ఉన్నత భావి పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వేదిక పైన ఉన్నటువంటి మన హెచ్ఎం జాన్వియా సార్ గారికి, వీరారెడ్డి సార్ గారికి, మల్లారెడ్డి సార్ గారికి, నా కోలీగ్స్ అయినటువంటి వెంకటమల్లు, మహేష్ సారు, మంజుల మేడం, దీనారాయణ టీచర్, భారతమ్మ టీచర్, సరే వీళ్ళు భారతమ్మ టీచర్, లక్ష్మణ్ సారు మన మధ్యలో లేకపోవడం మనం వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకోవాలి. బేసికల్లీ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే నేను అదే స్కూల్లో చదువుకున్నాను. నా అక్షరాభ్యాసం జరిగింది కోల్మల స్కూల్లోనే. అదే స్కూల్లో చదువుకొని అక్కడే చదువుకొని మళ్ళీ మీకు నేను టీచ్ చేయడం అనేది నాకు చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ఇది అందరికీ రాకపోవచ్చు. సరే, యాజ్ అండ్ వాలంటీర్గా నేను పనిచేసినప్పటికీ కూడా ఐ ఫీల్ వెరీ మచ్, నాకు చాలా చాలా అంటే ఇప్పటికీ చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు కూర్చున్న 8th క్లాస్లో నేను మీకు బయాలజీ చెప్పాను. బయాలజీ చెప్పేటప్పుడు మీకు కొన్ని చాలా సందర్భాలలో కొంతమంది నేను పనిష్ చేశాను, గుర్తుంటాయి మీకు. అయితే మేమేమనుకునేది అంటే మాకు బైఫర్కేట్ అంటే మనకి యూపీఎస్ వరకే ఉంది కదా. అప్పుడు 1st, 2nd క్లాస్లో వచ్చేటప్పటికి అటువైపు మనకి ఏంటి తుమ్మ చెట్లు ఉండేవి. ఆ తుమ్మ చెట్ల కింద మేము కూర్చునేవాళ్ళం. ఇటువైపు ఉన్నటువంటి మీరు 3rd, 5th క్లాస్ అవి ఉన్నాయి చూడండి, అవి 3rd, 5th క్లాస్ వాళ్ళు. మేము ఆ క్లాస్లోకి వచ్చిన తర్వాత ఈ 8th క్లాస్లో మీరు
జలాలుద్దీన్ సార్, వీళ్ళంతా మాకు మామూలుగా పనిష్మెంట్స్ ఏమి ఇవ్వలేదు, పెద్ద పెద్ద పనిష్మెంట్స్ ఇస్తూ చెప్తేనే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండగలిగాము. దీనికి అందరికీ కూడా ఇందులో చాలామంది ఇప్పుడు మన మధ్యలో లేకపోవడం, వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకోవడం అనేది మన ధర్మము. ఆ చదువుల వల్లనే ఈరోజు మేము ఈ స్థాయికి వచ్చినాము. నేను అదే స్కూల్లో చదువుకొని అదే స్కూల్లో మీకు టీచ్ చేస్తూ అప్ టు 7th క్లాస్ వరకే మనకు ఉన్నప్పుడు 8th క్లాస్ లేదని చెప్పేసి మా నాన్నగారు మమ్మల్ని బయటికి పంపించడం జరిగింది. ఆ టైంలో మేము బయటికి వెళ్ళండి కొంచెం కెపాసిటీ ఉంది కాబట్టి పోయింది. మిగతా వాళ్ళంతా కూడా గోరింట్ల, నూతన కలు స్కూల్స్, ఇప్పుడు నా బ్యాచ్మేట్స్ అంతా అక్కడక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు. దెన్ మళ్ళీ యూపీఎస్ నుంచి మన జెడ్పీహెచ్ఎస్కి చేంజ్ అయ్యేటప్పటికి ఆ ప్రాసెస్లో నేను అక్కడ ఒక దాంట్లో ఆ ప్రాసెస్లో పాల్గొనడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించేది. ఎందుకంటే అన్నీ అయిపోయిన క్లాసెస్ స్టార్ట్ అయినాయో మీకు ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు అన్నీ తెలుసు. మీరు సోషల్ మీడియాలో చూసినా కానీ, న్యూస్ పేపర్లో చూసినా కానీ, మన పిల్లల్ని మనం 1 సెకండ్ పక్కకి పంపించాలన్నా కూడా భయపడేటువంటి పరిస్థితులలో ఉన్నాము. కాబట్టి నేను అదొక చిన్న సజెషన్ ఏంటంటే, మన సంతోషము మన బాధ్యత, మన పిల్లలు వాళ్ళు మంచి స్థాయిలో ఉంటే మనకు సంతోషం, వాళ్ళు మంచిగా ఎదిగితే మన బాధ్యతను మనం నెరవేర్చినట్టు. సో ఈ రెండు మనకు కావాలి అని అంటే మనం ఎంతసేపటికి సంపాదన మీదనే కాకుండా కొద్దిగా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎందుకు అని అంటే మాకు వచ్చినటువంటి 600 to 780-800 కేసెస్ నియర్లీ ఐ హావ్ స్టడీడ్. మా దగ్గరికి వచ్చిన కేసులో వాళ్ళు బేసి ఏం చెప్తారు అని అంటే, నేను ఇన్స్టాలో ఎట్లా పరిచయం మీకు అని అంటే, ఫస్ట్ వచ్చేటువంటి 80% ఆన్సర్ ఫ్రమ్ ద ఇన్స్టాలో పరిచయం. ముక్కు లేదు, మొహం లేదు, ఏది లేదు, వాడు పరిచయం అవుతాడు, వాడితో వెళ్ళిపోతాడు, అయిపోతుంది. దెన్ కొన్ని రోజుల తర్వాత వాడు ఏదో ఒకటి చేయడం, తీసుకోవడం, అప్పుడు నేను అన్యాయం అయిపోయానని గుర్తుకొచ్చేసి చేస్తే పేరెంట్స్ యాదని వదులుకోలేరు. అప్పటికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది, వాళ్ళకి మనం చేయాల్సింది ఏమి ఉండదు. కాబట్టి ఆ మొబైల్ని ఎంత అవసరానికి మనం కొనిస్తున్నామో, వాళ్ళు ఎలా యూసేజ్ చేస్తున్నారో దయచేసి దాని మీద మనం సరే. ఇప్పుడు మీ పిల్లలు, మనవరాలు వీళ్ళైనప్పటికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎర్నింగ్లో బిజీగా ఉన్న నాన్నమ్మలు, అమ్మమ్మలుగా మీరు ఒక మాట చెప్తే చాలు. తల్లి 100 మాటలు చెప్పినా కూడా అమ్మమ్మ, నాన్నమ్మ ఒక మాట చెప్తే వాళ్ళలో బ్రెయిన్కి ఎక్కిపోతుంది. సో దాన్ని గుర్తు పెట్టుకొని, అంటే ఆ స్టేజ్ వరకు మీరు ఇంకా వచ్చారా రారా అనేది కొంతమంది ఉన్నారు. బట్ ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా నేనేమంటున్నానంటే, పిల్లల్ని మన సంపాదన మీద ఎంత దృష్టి పెట్టామో పిల్లల్ని పెంచే విధానంలో కూడా. ఈడ మాట్లాడేది నాగేష్ సార్. అంటే మన కొంతమంది ముందు బ్యాచ్ పిల్లలు కూడా ఉన్నారు. అంటే మీరు పెద్దవాళ్ళని సమాజం గుర్తించిన, నేనైతే మీరు పిల్లలనే గమనిస్తున్నా. అదే ఈ యొక్క సిల్వర్ జూబ్లీ, ఈ యొక్క సమావేశానికి దీని వెనకాల ఆఫ్ స్క్రీన్ ఈ మాకు రాగానే వెళ్ళి మాకు ఆతిథ్యం ఇచ్చినట్టు. ఇంకోటి ఏంటంటే, రాగానే సీను గమనించిన అయితే మీరే ఒకరు షేరింగ్ చేసుకోవచ్చు వరకు. అది యాక్చువల్గా మా స్టూడెంట్ మాకు అన్నం పెట్టి, ఆయన చేతిలో అన్నం పెట్టి తినడం అనేది మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను పాత మాట చెప్పను. ఆల్రెడీ ఇంగ్లీష్ ఏందనేది నాకు ఆల్రెడీ చెప్తున్నా, మర్చిపోయిన పాఠాన్ని చెప్తా ఉన్నారు ఇప్పుడు మీరు అందరూ వచ్చి, సార్ పలానా అని. సో ఎనీహౌ, మీరందరూ మేడం గారు ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. మంచిగా ఒక అవేర్నెస్గా, అంటే మనం అంటే ఎక్కడి నుంచి పోవాలో ఆన్సర్ రావాలో నాకే మాట్లాడాలి. ఎందుకంటే మీరు కనిపించిన విజన్ అలా ఉంది. ఎట్లా స్టార్ట్ చేయాలో మీరు ఇక్కడ చెప్తున్నా, కానీ మీకు చెప్పాలని నాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మీరు కనిపించారు, నాకు ఎన్నేళ్ళు కనిపించారంటే కొంతమంది కనిపిస్తున్నారు. అది ఆనంద భాస్వాలనాలో ఏమనుకో, మీరు ఈ స్థాయిలో తరగతి గదిలో ఉన్నప్పుడు మేము ఆశించినాం. అంటే ఆశించిన స్థాయిలోకి వచ్చారు. పిల్లలు కూడా, మీ యొక్క ఫ్యామిలీ కూడా మంచిగా సెట్ చేస్తున్నారు. ఇక్కడ నా పర్సనల్ ఏంటంటే, మీ విద్యా కుసుమాలు చల్లాం మీ మీదకి, ఆ కుసుమాలు పైకి వచ్చేసాయి. ఇంతకంటే ఒక టీచర్గా నేను ఆశించను. ఇక దీనికంటే ముందు అందరూ మంచిగా మీ యొక్క ఫ్యామిలీలు, అక్కడ మనం చేసే వృత్తిని గౌరవించాలి. వృత్తి అంటే ఒక మనకు విద్యారంగంలో ఉన్నటువంటి స్కిల్స్ అనేవి ఉంటాయి. ఇందులో కో కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ అని ఉంటాయి, తర్వాత కరిక్యులర్ అని ఉంటాయి. కొంతమంది
కరికులర్ మీద కొంతమంది, ఎక్స్ట్రా కరికులర్ మీద కొంతమంది, కో కరికులర్ మీద ఉంటాయి. ఇది మనకు ఉన్నటువంటి విద్యా విధానంలో అందరూ కూడా కో కరికులర్ కాకుండా ఎక్స్ట్రా కరికులర్లో ఎవరి లెవెల్లో వాళ్ళు మంచిగా ఉన్నారు. మీరు దీంట్లో మీ లెవెల్స్ మీరు ఇక్కడ కంపారిజన్ చేయొచ్చు. నా స్పెసిఫిక్ టెస్ట్ ఏంటి అంటే మీ లెవెల్స్ ఇక్కడ మీరు ఈ రోజు ఇక్కడ గడిపేది ఏంటంటే క్లాస్ రూమ్ని గడిపండి, కానీ కంపారిజన్ చేసుకోకండి. నా స్పెసిఫిక్ టెస్ట్ మీకు. సో ఈ రోజుని ఈరోజు ఎంజాయ్ చేసుకోండి. ఇక దీనికంటే ముందు నేను నాగేష్ సార్ మీరు అనుభూతి ఏంటంటే మల్లారెడ్డి సార్ మా ఊరు. నేను బీడీ అయిపోయింది, ఎంఏ ఇంగ్లీష్ చేశా. సార్ అంటే కుటుంబ రిలేషన్ వల్ల సార్ మాకు మనం సమాజంలో వ్యక్తులం, మనం బతుకుతూ ఉండాలి, పక్క వాళ్ళని బతికించుకుండాలి. సో ఆ విధంగా ఒక మంచి సమాజాన్ని సృష్టించుకోవాలి. మనం నిలబడ్డామంటే నలుగురు మన చుట్టూ తిరగాలి, మనం నలుగురు సాయం పడాలి, మనం అవసరం అనుకుంటే వాళ్ళ సాయం చేసుకోవాలి. ఇది సొసైటీ ఆఫ్ పర్సన్. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ఉంది. అంటే ఇదంతా మీకు చెప్పకూడదు, మీకు తెలుసు, కానీ ఇన్ఫాక్ట్ కావద్దు. మీ పిల్లల్ని ఇంకా మీరు అనుకున్న దానికి రీచ్ కావడానికి శాయశక్తిలో ప్రయత్నం చేయండి. గీతా మేడం ఉంది. గీతా మేడం ఇప్పుడు ఏదో మేడం అయింది. ఇప్పుడు మేడం అయింది. మోస్ట్ రెస్పెక్టెడ్ సార్ జాన్మయ్య సార్, వీరారెడ్డి సార్, అలాగే మల్లారెడ్డి సార్, నాగేష్ సార్, హేమలత మేడం, మరి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇక్కడ ఒకే వేదిక చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఎక్స్పీరియన్స్ సార్లు వాళ్ళతో మరి కలిసి పనిచేసేటువంటి అదృష్టం దేవుడు నాకు ఇచ్చిండు. చాలా సంతోషం. ఎందుకంటే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే ఈ టీచింగ్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. డిగ్రీ ఎగ్జామ్స్ కూడా రాయలేదు. నేను జనవరిలోనే ఇక్కడ టీచింగ్ ఫీల్డ్లో రావడం. నాకు ఎక్స్పీరియన్స్ లేదు, అయినప్పటికీ సార్లు ఎంతో సహకరించారు, మీరు కూడా సహకరించారు. సాయశక్తిలా మీ అందరు కూడా మరి మేము బోధించడం జరిగింది. ఈరోజు చూస్తుంటే మీరు వివిధ హోదాలలో మంచిగా సెటిల్ అయ్యి మంచి ఫ్యామిలీస్ కలిగి ఉండి మరి మంచిగా బ్రతుకుతున్నందుకు మీ అందరినీ చూస్తుంటే సంతోషంగా ఉంది. అలాగే రాబోయే రోజులలో కూడా మరి మీ పిల్లల పట్ల మీరు అప్రమత్తంగా ఉండి పిల్లల ముఖ్యంగా సోషల్ మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. మరి సమాజం ఎటువైపు వెళ్తుందో మీ అందరికీ కూడా తెలుసు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి నా విషయానికి వస్తే నేను ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్గా మరి 24 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. మరి ఇప్పుడు చైర్మన్ క్లబ్ మెంబర్ స్థాయిలో ఉన్నాను. మరి ఇందులో చాలామంది కూడా నాకు పాలసీ హోల్డర్లుగా ఉన్నారు. మరి వారందరిని బట్టి కూడా నాకు సంతోషంగా ఉంది. అలాగే మీకు ఏ విధమైనటువంటి ఫైనాన్షియల్ అడ్వైజర్గా సలహాలు కావాలన్నా, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా కానీ లైఫ్ ఇన్సూరెన్స్ పరంగా కానీ మీకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా నన్ను ఎల్లప్పుడూ సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఆల్. అందరం ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి మన పాఠశాల ఉన్నత పాఠశాలగా మార్పు చెందడానికి ముఖ్యులు మన జాన్మయ్య సార్ గారికి, అదేవిధంగా సోదర సమానులు వీరారెడ్డి గారికి, హేమలత మేడం గారికి, మరియు సోదర ఉపాధ్యాయులు నగేష్ గారు, నిర్మల్ గారికి పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ ప్రియమైన విద్యార్థులందరికీ నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. సుమారు 25 ఉంది. మొదటగా ఈ కార్యక్రమం ఏర్పాటుకు ముందుకు వచ్చినటువంటి మీ టీమ్ మెంబర్స్ కొంతమంది ఉంటారు కదా, అందరూ ఒకేసారి ముందుకు రారు కదా. కృష్ణరాజు, ప్రవీణ్, సైదులు అండ్ కొంతమంది అమ్మాయిలు, శ్రీను, వీళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే సుమారు 40-50 మందిని జమ చేయడం, వారికి ఒక టైము డేట్ అందరికీ కలిసేటట్టుగా సెట్ చేయడం, ఈ ఏర్పాట్లు ఇవన్నీ చాలా రిస్క్తో కూడుకున్న పని. మన సొంత పనులు పక్కన పెట్టి అవి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో మేము చేసిన ఇట్లాంటి చాలా ఆ అనుభవాలు తెలుసు కాబట్టి. మొదటగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎందుకు
చెప్తా. ఎవరు చెప్తారు? ఒకటే మాట. ఈ సమ్మేళనం ఎందుకు, దీనివల్ల మనకు లాభం ఏంది, మీరు ఏమనుకుంటారు? అమ్మా రైట్, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాం. అది ఒకటి. ఇంకా ఇంకా విద్యార్థి జీవితం నుంచి జీవితంలోకి చాలా బాధకాలం చెప్పుకోవాలి. బాధలు అన్ని పంచుకోవడం, మన మైండ్ ప్రశాంతత, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని మైండ్ అనేది రిలాక్స్. వెరీ గుడ్. ఇంకా మీరంతా గతమని చెప్తారు, నిన్నటి వరకు జరిగినవి చెప్తారు కదా. రైట్. ఇంకా ఇంకా చెప్తారు ఎవరన్నా? అందరూ చెప్పగలగాలి, ఇది చెప్పగలగాలి అందరూ. మరి మనం ఎందుకు వచ్చినాం? ఫోన్ చేయగానే మీరు ఎందుకు వచ్చినారు? మంచి సంస్కారాన్ని నేర్పడం, నేర్చుకోవడం. ఇంకా ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి. ఏంటి అంటే భవిష్యత్తులో మీరంతా ఇంకా మన జీవితం చాలా ఉంది కదా, మన పిల్లల జీవితం చాలా ఉంది. నేను ఆ మధ్య లండన్ పోయినా ఒకసారి. నేను లండన్ పోకముందు ఈ మీటింగ్ అయి ఉంటే నేను శోభ వాళ్ళ పాపం కలిసిపోతాను. స్వర్ణ వాళ్ళ పాపం ఉంటే స్కూల్లో నేను తిరిగి వచ్చాను. అంటే మనకు ఎవరెక్కడ కూడా తెలియదు కదా. ఈ కలయిక వల్ల ఎవరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ రంగంలో ఉన్నారు. హేమలత మేడం మనకు ఒక రంగంలో పనిచేస్తుందని చెప్పారు. మనకు అలాంటి సమస్యలు మనకు మన మిత్రులకు ఎదురవుతాయి. మనం మేడాన్ని ఇమీడియట్గా సంప్రదించి చెప్పవచ్చు. మరి నిన్నటి వరకు మనకు అవకాశం ఉందా? లేదు. అంటే మన భవిష్యత్ జీవితంలో కూడా మనందరికీ సమస్యలే కానీ, సుఖమే కానీ, మంచి కానీ, చెడు కానీ ఎదురైనవి షేర్ చేసుకోవడానికి, అది తీర్చుకోవడానికి, దాని నుంచి బయటపడడానికి ఇది చాలా చాలా ఉపయోగం. సంఘం, ఇది ఒక సంఘం, సొసైటీ. ఒంటరి జీవితం కాదు కదా. చదువుకునేటప్పుడు చదువు పాఠాలు నేర్చుకున్నాం, ఇప్పుడు బ్రతుకు పాఠాలలో, జీవన పాఠాలలో ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో మీరు స్థిరపడ్డారు. ఆ రంగంలో మీరు ముందుకు దూసుకెళ్ళడానికి ఆ చదువు ఎంతో కొంత మీకు దోహదం, మీకు తెలియకుండానే ఉపయోగపడుతుంది. సరస్వతి గోల్డ్ షాప్ రన్ చేస్తుంది. ఎట్లా చేస్తుంది? ఆ 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ మంచిగా చదువుకుంది. ఆ జ్ఞానం ఆమె లోపల నిక్షిప్తమై ఉంటుంది. మరి ఎలా మళ్ళీ కస్టమర్తో ఎలా మాట్లాడాలి, మనకి లాభం ఎంత, నష్టం ఎంత అనే జ్ఞానం ఉంటేనే ఆమె సక్సెస్ అయింది. అది కూడా ఒక స్టడీ. అంటే దానికి బేస్ ఎడ్యుకేషన్, స్కూల్ లెవెల్ ఫ్రెండ్స్, విద్యార్థులంతా, టీచర్స్. అదే మాదిరి అందరికి కూడా ఒక్కొక్క రంగంలో మీరు చాలా మంచిగా పనిచేస్తున్నారు. శోభ షాపు పెమ్మని అడుగుతుంది. వచ్చినారు రోజుకు 100 మంది కస్టమర్లు వస్తున్నాం. ఫస్ట్ కస్టమర్ తోటి చివరి కస్టమర్ తోటి అట్టే మాట్లాడు. అది ఎట్లా శాతం, అందరి శాతం అయితే చివరికి వస్తుంటే కష్టించుకుంటాం సాధారణంగా. కానీ అట్లా లేకుండా ఫస్ట్ ఆయనతో ఎట్లా మాట్లాడుతుందో చివరి ఆయనతో అట్లే మాట్లాడుతుంది. అంటే మన సంస్కారం ఉంది. అంటే నేర్చుకున్నది అప్పటికి మన కుటుంబం నుంచి రావచ్చు, పాఠశాల నుంచి రావచ్చు, ఉపాధ్యాయుల నుంచి రావచ్చు, మిత్రుల నుంచి రావచ్చు, ఏ రంగంలో స్థిరపడ్డప్పటికీ కూడా భవిష్యత్తులో మీరంతా మళ్ళీ మనకి తెలుసుకుంటుంటే మీలో ఉన్న సమస్యలు తెలియకపోతే అభివృద్ధి దిశలో మీరంతా ముందుకెళ్తారు. మీ పిల్లలు ముందుకెళ్తారు. మీకు ఎలాంటి సమస్య వచ్చినా ముందు ఏం చేయాలి, షేర్ చేసుకోవాలి. మీ వల్ల కానీ, మీ ఇద్దరి వల్ల అది సాధ్యం కానిప్పుడు ఖచ్చితంగా షేర్ చేసుకుని ఫ్రెండ్స్ ఉండాలి. ప్రతి ఉండాలి. షేర్ చేసుకున్నప్పుడు ఆ సమస్య సగం తీరిపోతుంది, పరిష్కారం ఇంకా మీ వల్ల. జీవితంలో చాలా సవాళ్ళు ఎదురవుతాయి మనకు సొసైటీ. అంటే మనం జీవిస్తున్న ఈ క్రమంలో, జీవనంలో రకరకాల సవాళ్ళు ఎదురవుతాయి. ఆ సవాళ్ళను మనం ఎదుర్కొని ముందుకు సాగాలి. మన జీవితం ప్రశాంతంగా సాగాలంటే వాటిని మనం ఛాలెంజింగ్గా తీసుకోవాలి, పరిష్కరించుకోవాలి. సున్నితంగా మనం లోనికి గురి కావాలి. క్షణికావేశంలో పోవద్దు. చాలా మంది పిల్లలు పోతున్నారు, పోయింది కూడా. అట్లా పోకుండా మీరు షేర్ చేసుకోవాలి, పరిష్కరించుకోవాలి. మీ వల్ల కానీ ఇప్పుడు నా దృష్టి కూడా నాతో కూడా షేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మేము మీకు అండగా ఉంటాం. మీ పేరెంట్స్ తరఫు మేము పేరెంట్స్ ఉన్నాం కాబట్టి మీ వల్ల కానీ సమస్య ఏదైనా మీకు ఎదురైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నా సాధ్యం కాకపోతే, పరిష్కారం కాకపోతే మా టీచర్లు ఎవరినైనా సంప్రదించవచ్చు, పరిష్కారం చేసుకోవచ్చు. మీకు అందరికీ మేము అండగా ఉంటాం.
షేర్ చేసుకుందాం, హ్యాపీగా పెడదాం. ఓకేనా? అదేవిధంగా మీ పిల్లలందరినీ కూడా మంచి పాటలు చదివండి. చదువుని మించిన ఆయుధం లేదు. చదువు ఉంటే అన్నీ వస్తాయి. గవర్నమెంట్ జాబే రావాల్సిన పని లేదు. ఏ జాబ్ అయినా చేయొచ్చు. జాబ్ అంటే ఉద్యోగం కాదు, పని. షాప్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, బిజినెస్ కావచ్చు, మిషన్ కావచ్చు, ఎంబ్రాయిడరీ కావచ్చు, ఏదైనా కావచ్చు. జాబ్ అంటే పని. ఏ పనులు చేసినా ఆ పనిని అంకిత భావంతో చేయండి. నలుగురిలో మంచి పేరు తెచ్చుకోండి. మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మీ చుట్టుపక్కల వాళ్ళకి మంచి సహాయ సహకారాలు అందించండి. మీ భవిష్యత్తును ఉజ్వలంగా మలుచుకోండి. మీ పేర్లు నలుగురు చెప్పుకునేటట్టు మీరు చేయించండి. అది మీకు అందరికీ చాలా బాగుంటుంది, మాకు ఇంకా బాగుంటుంది. అర్థమైందా? మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సెకండ్ బ్యాచ్ కదా హై స్కూల్లో. నేను వచ్చేసరికి నేను 97 మార్చికి వచ్చానమ్మా. నేను వచ్చేసరికి 7th క్లాస్ వరకే ఉన్నది. మీ ముందు బ్యాచ్ వాళ్ళు 7th నేను మార్చిలో రాగానే ఎగ్జామ్స్ వచ్చినాయి వాళ్ళకి. మార్చి ఎండింగ్లో ఫస్ట్ ఎగ్జామ్స్ వచ్చినాయి, యాన్యువల్ ఎగ్జామ్స్. చాలా ఎర్రబాటు పంపంటున్నారు నన్ను. నేను కొత్త వచ్చిన కదా, మీరు ఎర్రబాటు వెళ్ళండి సార్, వీళ్ళు తీసుకొని అంటారు. ఎర్రబాటు వెళ్ళేది అంటే లేదు సార్, 7th సెంటర్ అంటే బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. 7th మన బోర్డ్ ఎగ్జామ్ సెంటర్ లేదు సార్, అక్కడ పోయి రాబోయాలి, మన పిల్లలు తీసుకుంటుకోవాలి. అంతే కదా, నాకేం తెలియదు. పని చేసుకుంటూ డైరెక్ట్ వచ్చేసాను. ఇక పోయిన తర్వాత తప్పదని పోయి 7th ఎగ్జామ్స్ రాయించుకున్నా. అందరినీ మళ్ళీ తీసుకొని స్కూల్లో వెళ్ళినా. వచ్చిన తర్వాత సార్తో మీటింగ్ పెట్టి మరి 7th సెంటర్ అక్కడే మన దగ్గర పెట్టుకోవచ్చు కదా అని డిఓ గారితో మాట్లాడించి దాని మీద ఫండ్ ఉంటే కట్టించి నెక్స్ట్ మీ బ్యాచ్కే 7th ఫస్ట్ సెంటర్ మనది అనమాట. మీరు 7th ఎగ్జామ్స్ ఎక్కడ రాశారు? మీ ముందు ఎర్రబాటు రాశారు. వాళ్ళని తీసుకొచ్చి ఎగ్జామ్స్ అయిపోగానే నెక్స్ట్ జూన్లో ఇమ్మీడియట్గా మనకు సెంటర్ ప్రభుత్వం పంపించి సెంటర్ శాంక్షన్ చేయించుకోవచ్చు. మీ బ్యాచ్ కానీ బయటకు ఎర్రబాటు పోలేదు. ఎర్రబాటు పోయి రాసేది అంత దూరం పోలేదు కదా. ఆ తర్వాత మీరు 8th వచ్చారు. ఆ తర్వాత మన జాబే సార్ గారు వచ్చారు. మరి మన 7th అయిపోయిన పిల్లలు ఎర్రబాటుకో మధ్యరాలకు పోవాలి. 7th అయిపోయినాక 8th మన దగ్గర లేదు. మగపిల్లలు సైకిల్ వేసుకుని ఎట్లా పోతారు, ఎట్లా పోతారు మధ్యరాలు. మరి ఆడపిల్లల పరిస్థితి ఏందని ఆలోచించి అప్పుడు ఏం జరుగుతుందంటే ఊళ్ళో భద్రారెడ్డి గారు గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్ననాటి జ్ఞాపకాలు. నాకు ఇద్దరు పాప బాబు, 2 పిల్లలు, మనవళ్ళు కూడా వచ్చి 2. నేను ఆశావర్కర్గా పనిచేస్తున్నాను కోరుమల గ్రామంలో. హలో, అందరికీ నమస్కారాలు. నా పేరు వెంకటనారాయణ. నాకు చదువు చెప్పిన గురువులకి బాధని వందనాలు. నాకు 2 పాపలు. ఒక పాప 3rd క్లాసు, ఒక పాప 2nd క్లాసు. ఇక్కడ వేదికని అలంకరించిన ఉపాధ్యాయులకు, నా తోటి విద్యని అభ్యసించిన విద్యార్థులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఒక బాబు, ఒక పాప. ఇంటి దగ్గరే వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఒక పాప, ఒక బాబు. సెకండ్ ఇయర్ ఆయన పేరు పుల్లయ్య. నాకు ఒక పాప, ఒక బాబు. పాప బీటెక్ అయిపోయింది, చిన్నోడు బీటెక్ 2nd ఇయర్. ఇక్కడ ఎంత సహాయం చేసిన ఫ్రెండ్స్కి
నమస్కారం. బాబా పాప పాప 8th క్లాస్, బాబు 4th క్లాస్. వాస్తవానికి నేను 5th క్లాస్ వరకే చదివాను మీతో. 5th క్లాస్ తర్వాత విద్యావర్గ స్కూల్లో. థ్యాంక్ యూ మళ్ళీ నిర్మల. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నిర్మల. నాకు 3 బాబులు. ఒక బాబు జాబ్ చేస్తుంది, ఒక బాబు కంప్యూటర్, ఒక బాబు మెడికల్ షాప్. ఎవరు ఫోన్ మళ్ళీ మెడికల్ షాప్ ఫోన్ మళ్ళీ మామూరి వెంకన్న. కమాన్ వెంకన్న. లేదు సార్, కళ్ళు మాత్రం లేదు సార్, కళ్ళు మాత్రం అసలు ఒక్కసారి తాగితే ఇంకా నా పేరు మామూరు వెంకన్న. జిలేబీ కాదు. ఓకే, హెడ్ బోటి. ఈరోజు 2001 బ్యాచ్ సంబంధించినటువంటి 10th అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినాం. దానికి సంబంధించి వచ్చినటువంటి వేదికను అలంకరించిన మన గురువులకు పాదాభి వందనాలు. వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి అంశాలను కూడా పక్కనేసి మన కోసం ఇవాళ టైం కేటాయించడం జరిగింది. కాబట్టి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అదేవిధంగా ప్రోగ్రామ్ స్టార్ట్ అనగానే మనం 24 నాడు పెడదామంటే ఫస్ట్ అనుకున్నా కదా, అసలు ఎవరు వస్తారో ఎవరు రారో, వస్తారా రారా అనే ఒక మైండ్లో ఒక చిన్న ఆలోచన ఉండే. కానీ దాన్ని మించి మనోళ్ళు అందరూ కూడా గ్యాదర్ కావడం, దానికి కొంతమంది సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయ్యింది. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు. మరియు స్టడీ విషయానికి వచ్చేసి మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ గురించి మనం ఎంత చెప్పినా కానీ ఎంతో కొంత లోటే ఉంటుంది తప్ప పూర్తినైతే చెప్పలేము. ఎందుకంటే అది వాళ్ళ గొప్పతనం, అది గురువులకు ఉన్నటువంటి గొప్పతనం. గురువుల రుణం అనేది తీర్చుకోవడం అనేది చాలా అరుదు. ఎందుకంటే తల్లిదండ్రులది తీర్చుకోగలుగుతాం, మన పక్కన ఉంటాం కాబట్టి, వాళ్ళ చివరి దశ వరకు మనం ఉంటాం కాబట్టి గురువుల రుణం తీసుకోలేము, తల్లిదండ్రుల రుణం తీర్చుకోగలుగుతాం. ఇక క్రమశిక్షణకు వచ్చేసి మనకు క్రమశిక్షణ అనగానే మల్లారెడ్డి సార్ కనపడతాడు మనకు. నాకు ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా. కాబట్టి సార్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఇంకోటి సార్ను చెప్పాలంటే 10th బ్యాచ్ కాదు, సార్ మనకు 7th నుంచే ఉన్నాడు. ఇవాళ చూసిన సార్ అదే రూపం అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే కనపడుతుంది. ఆ విషయంలో సార్ని మర్చిపోలేము. ఓకే, స్టడీ వచ్చేసి ఏమనుకోకండి, మీ అందరూ లెంతీగా మాట్లాడలేకపోయారు. నేను మాత్రం మాట్లాడితే చాలా వరకు ఎక్కువనే మాట్లాడతా, తిట్టుకున్నా సరే తప్పదు. అయితే స్టడీకి వచ్చేసి స్టడీ గురించి మీకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మనం వెనక బెంచ్ కాబట్టి స్టడీ కూడా వెనకలే ఉండేది. మనకు సార్ దగ్గర పోగానే ఏం చెప్పమన్నా సరే చేయి చాపే అలవాటు. ఏంది అంటే ఏం లేదు, ఇక చేయి చాపడం అంతే. సార్ అది అర్థం చేసుకునేది, మనకు ఇచ్చేది మనకిచ్చి పంపించేది. అదే అలవాటు కాస్త 10th అయిపోయింది, నాకు అట్లే నడిచింది. 10thలో కూడా మీకు అందరూ తెలిసిందే, ఏదో చావు తప్పి బయటపడ్డాడుగా 3rd క్లాస్తోని పాస్ అయినా. మాత్రమే తెలుసు కదా. ఇక స్టడీ దాదాపు ఎండ్ అయిపోయింది, మనం ఏం చదవలేము. ఎందుకంటే మనకు ఎక్కడో చూస్తే భరతం ఎక్కడ ఉంటుందో చదువు ఎక్కడ ఉంటుందో అనిపించేది. ఇక మనకి కింద ఉండేది కదా. అట్లాంటి స్టడీ మొత్తానికి 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్
ఇంటర్మీడియట్కి వచ్చినాక మారిపోయింది. మొత్తం ఎట్లా మారింది, ఏం మారింది చెప్తాను కొడతారు. ఇప్పుడు అప్పటిదాకా టైం ఉండదు మీకు. కానీ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కొన్ని అనివార్య కాలంలో మారిపోయింది. అప్పటిదాకా నేను చివరిలో ఉండేటువంటి అది గ్రూప్ మార్చేసి హెచ్ఈసి తీసుకున్నా. ఫస్ట్ ఇంటర్మీడియట్ పోగానే క్లాస్ ఫస్ట్ నేనే. ఇంటర్మీడియట్లో మారింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ మొత్తం స్టడీ వచ్చేసి నాది ఎంఏ బీఈడీ కంప్లీట్ అయింది. ఎంఏ బీఈడీ కంప్లీట్ అయిపోయింది. అయితే డిగ్రీ అయిపోగానే మనకు చెప్పాలి అది ఖచ్చితంగా డిగ్రీ అయిపోగానే స్టడీ అంటేనే మనకు పడదు అంటే ఎక్కడో ఇబ్బందిగా ఉన్నటువంటి భావనతో చదువుకున్నాను. డిగ్రీ కంప్లీట్ కాగానే ఖాళీగా ఉన్నాను నేను 1 year. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒకటి పోయింది. అప్పుడు అరే సార్కు ఎలా తెలిసిందో తెలియదు, మల్లారెడ్డి సార్ ఫోన్ చేసి బాబు ఇక్కడ వాలంటీర్ ఉంది చేస్తావా అని అడిగిండు. అడిగితే సార్ నేను చేస్తానా అంటే ఏం కాదా నువ్వు రా, నేను ఉంటా అన్నీ నీకు చెప్తాగా నువ్వు రా అన్నాడు. అని ఫస్ట్ టైం స్కూల్ అయిపోగానే డిగ్రీ అయిపోగానే ఫస్ట్ టైంలో స్కూల్లో చెప్పే అవకాశం, అది మన స్కూల్లో మనం చెప్పే అవకాశం గురువుగారు నాకు కల్పించాడు. సార్ నాకు కల్పించాడు. అది నా స్టడీలో టీచింగ్లో ఫస్ట్ అనుభవం. స్కూల్లో మన గురువు గారితో పనిచేయడం ఇక నా లైఫ్లో ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఎక్కడ కనపడ్డా కానీ అది కనపడుతుంది. సార్ ఏం చేయాలో తెలియని టైంలో ఏమున్నాయా అని చెప్తా అని మొత్తం నాకు కావాల. ఎట్లాగా గురువు గారు కదా, వాలంటీర్లో కూడా నాకు గురువు గారు సార్. అదే విధంగా నాకు స్టడీ ముందు పోయింది. నెక్స్ట్ తర్వాత నా పీజీ గోదావరి కానీ 2 సంవత్సరాలు అక్కడ కంప్లీట్ అయిపోయింది. స్కూల్లో ఉండే రాసిన, నేను స్కూల్లోనే వచ్చింది సీటు, వెళ్ళిపోయినా రాసిన విద్యావంటి క్లోజ్ అయింది. ఆ తర్వాత పీజీ అయిపోగానే ఫస్ట్ టైం నేను ఇంటర్మీడియట్ నాగార్జున కాలేజీ నూతనకాలలో చేసిన. అదే కాలేజీలో నా పీజీ కంప్లీట్ కాగానే ఫస్ట్ టీచింగ్ ఇంటర్మీడియట్ వాళ్ళకు నేను ఫస్ట్ జాయిన్ అయ్యి 2001 నుంచి 2005 వరకు మళ్ళీ ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అయ్యి కాలేజ్ చెప్పిన. అట్లా మొదలైనటువంటి టీచింగ్ 10 years చేసిన. నేను 2009-10 నుంచి స్టార్ట్ అయితే 2019-20 దాకా నాది హెచ్ఎం ఫీల్డే. కరోనా పుణ్యమని ఇక కొంత మొత్తం చేంజ్ అయింది, అది మీకు అందరికీ తెలిసిన విషయమే. దానివల్ల ఆ టీచింగ్ ఫీల్డ్ అయిపోయింది. దాని నుంచి ఇప్పుడు నేను ప్రజెంట్ చేసేటటువంటిది ఏంటంటే కుకింగ్ సెక్షన్లో వచ్చేసిన. అంతకుముందు కూడా కాలేజీలో ఉన్నప్పుడు కూడా నేను కొద్ది రోజులు మాత్రమే లెక్చరర్గా పనిచేసుకుంటూ తర్వాత వెంటనే ఒక 2 సంవత్సరాలు కాగానే మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళిపోయినా. మేనేజ్లో డిగ్రీ తీసుకొని డిగ్రీ ఇంటర్మీడియట్ 2 రన్ చేసినాం. అలా అప్పుడు మేనేజ్మెంట్గానే పనిచేసిన. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి వచ్చి 3 సంవత్సరాలు. ఇప్పుడైనా సరే నేను స్వతహాగా పని చేసుకుంటూ నాకింత ఒక 4-5 రెగ్యులర్గా నాకు పని కల్పించుకుంటూ ఉంటున్నాను. ఇప్పుడు ఇక టీచింగ్ ఫీల్డ్కి పోవచ్చు ఇప్పుడు కూడా, కాకపోతే ఇక ఇంట్రెస్ట్ లేదు. 2 దారులు ఎంచుకోవడంలో విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ज्ञानप्रदाय गुरवे नमः. ईश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. गुरु साक्षात् परब्रह्म तस्मै
कृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्य वेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संगीतं रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले जय हो जय हो आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले जय हो नच कोयलों पे रात बिताई है अखियों की नींद मैंने फूकों से उड़ा दी गिन गिन तारे मैंने उंगली जलाई है
आजा जिंदे शामी आने के तले आजा हरी वाली नीले आसमां के तले जय हो शपेगम जय हो गमे दे जय हो हाले दे जय हो मैं तो दी जय हो जय हो గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి 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 మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో వెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి 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 మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న కొంచెం ఆత్మీయత ఉంటే బాగుంటుంది. ఇప్పటి వరకు నేను ఇందాక ఏదైతే చెప్పినో వెనక బ్యాచ్ వాళ్ళు కానీ ముందు బ్యాచ్ వాళ్ళు కానీ మనకంటే ముందే ప్రోగ్రామ్ సెట్ చేస్తారు. మనం ఇంత వెనుకబడి ఉన్నామంటే మన దగ్గర కొంచెం లోపం అనేది ఉన్నది. బట్ ఇప్పటి నుంచి అయినా ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా మంచిలో ఎంతలోనూ చెడులో కూడా మనం అందరం ఒకరికొకరు తోడుగా ఉండాలని ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ప్రతి ఒక్కరికి కొంచెం స్పందనలా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా
చేసేదామే కానీ మిస్ అయింది. అనివార్య కారణం వల్ల వాళ్ళ భర్త చనిపోవడం వల్ల దేశం అంతా రాలేదు. మనం సరే ఈరోజు ఒక మంచి అంటే ఆర్థికంగా అందరినీ చూడలేకపోవచ్చు కానీ మనం మనుషులు కాదు దానికి టోటల్గా మరి ముందు ఏం జరిగినా కానీ దానికి అందరి కొంచెం సహకారం ఉండాలని ఏ ఒక్కరో చేసేది కాదు కదా, అందరూ మన కుటుంబంలో భావించి మన దాంట్లో వచ్చిన కష్టం చేరలేకపోయాం. నాకైనా ఉన్నాయి అవి లేకపోయేటప్పుడు మనతో మాట్లాడి ఒక